మత తీవ్రవాదుల దగ్గర కూడా తుపాకులు ఉండదు సార్ ఎవరి దగ్గర. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన దీంతో పాటు నేను కొద్దిగా యాడ్ చేస్తున్నా. ప్రకాష్ గారు తెలియక మాట్లాడలేదు ఈ విషయాన్ని, అన్ని తెలిసి మాట్లాడారు వారు. మహేంద్ర కర్మ ప్రాణం పోసింది ఎవరు, ఆ ఎవరి కర్మ అది, అదంతా కూడా ఆ సైన్యాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు, ఏ పార్టీ వాళ్ళు, ఇవన్నీ ఆయనకు తెలుసు. బీజేపీ కాదు ఇది చేసి. ఎండింగ్ లో లేదు నన్ను చెప్పనియండి. ఇప్పుడు మీరు చెప్పిన అర్థం ఏమొచ్చిందంటే, మీరు చెప్పిన అర్థం ఏంటంటే బీజేపీ చేసింది విధవ పని. ఆయన జడ్జిమెంట్ కూడా, ఆ జడ్జిమెంట్ కూడా రాత్రి వెపన్స్ అన్ని సరెండర్ చేసుకోవాలని చెప్పినందుకు ఎంతమంది ఊచకోతపడ్డారు, ఇదే గుత్తికోయలు అనేది మనందరికీ తెలిసిన విషయం. 80,000 మంది కూడా బార్డర్లో వచ్చి బిక్కున బతుకుతున్నారు వీళ్ళ పుణ్యాన అని చెప్పేసి. ఆదివాసీల కోసం ఉద్యమం అని చెప్పేవాళ్ళు ఆదివాసీలను ఊచకోతకు వస్తే మాట్లాడే దిక్కు లేదు ఈ రోజు. అంటే ఇవి ఎంత మాట్లాడుకుంటే అన్ని విషయాలు ఉన్నాయి కనుక దాన్ని కాస్త పక్కకు పెట్టి అందరూ సరెండర్ అవుతున్న సందర్భంగా సంతోషిద్దాం. జంపాల గారితో ఇంకొక విషయం ఏకీభవిస్తాను సార్. ఇది ప్రపంచంలో అబ్సల్యూట్ ఈక్వాలిటీ అనేది సమాజంలో ఎక్కడ కూడా రాదు, కానీ ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతో తగ్గించడంలో అందరము ప్రయత్నం చేయాలి. సమాజ బాధ్యత కూడా, ప్రభుత్వాల బాధ్యత కూడా సార్. అబ్సల్యూట్ ఈక్వాలిటీ నీకెంతో నాకంత అనుకుంటే అది అసాధ్యమైన, అంటే ఊహాజనితమైనటువంటి సిద్ధాంతమే. కానీ అసమానతను తగ్గించడం కోసం అందరం ప్రయత్నం చేయాలి సార్. ఆ ప్రయత్నంలో మేము బీజేపీగా, నేను ఏబీపీ స్టూడెంట్ గా మురళి ఉన్నప్పుడు కూడా మేము 85లో తీర్మానం చేశాం సార్. ఈ దేశంలో అసమానత తగ్గించడం కోసం ఏ రకమైన ఆర్థిక వ్యవస్థ ఉండదు దేశంలో ఉంటే బాగుంటది. అది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా చెప్తున్నారు సార్. మతాలు దాటినట్టు ముస్లింస్ పేదవాళ్ళు ఉండాలని బీజేపీ కోరుకోవట్లేదు, మేము ఏ సిద్ధాంతం కోరుకోవాలి సార్. ముస్లింలు కూడా గౌరవంగా బతకాలి, సుఖంగా బతకాలి, ప్రశాంతంగా బతకాలి, అందరూ బతకాలి, అందరూ గౌరవంగా ఉండాలి. అందరికి కనీస అవసరాలు కంటే ఏ తక్కువ ఉండదు. విద్యా ఉద్యోగంతో పాటు, ఆరోగ్యంతో పాటు అన్ని అసమానత తగ్గాలనేటువంటి దాంట్లో ఈ రోజు కూడా డిస్ప్యూట్ లేదు సార్. మేము దాని విషయంలో మా పార్టీ సిద్ధాంతం అది ప్రయత్నం చేస్తాం. మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ప్రయత్నం చేస్తాం, ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలో ముందుకు పోతున్నాం సార్. అయితే సమయం పడుతుంది. ఆ సమయం కోసం, ఆ సమయంలో ఆవేశాలు పెంచుకునే, అంటే పెద్ద 7వ కోటీశ్వరుడు ఉన్నాడు కాబట్టి వారి మీద దాడి చేద్దామనే కాకుండా, ఆ కోటీశ్వరుడు యొక్క అక్రమ సంపాదనను తగ్గించగలిగితే వాడు కూడా టికెట్ వస్తాడు సార్, చాలా మందికి వస్తారు. కాబట్టి సమాజం ముందుకు పోతున్నప్పుడు కొంత ప్రయత్నం చేద్దాం, అది జరుగుతుందని నేను అనుకుంటా సార్, నమ్ముతున్నా కూడా సార్ నేను అది. ఓకే 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 ప్రకాష్ గారు, ఇప్పుడు మీరు అన్నది ఏ కాంటెక్స్ట్? ఏది అదే సల్వాజోడంకు సంబంధించి. అంటే ఇక్కడ ఏమైందంటే సుప్రీంకోర్టు మహేంద్ర కర్మ కాంగ్రెస్ నేత ఆ జడ్జిమెంట్ ఇచ్చింది మన సుదర్శన్ రెడ్డి. సల్వాజోడం రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది సుదర్శన్ రెడ్డి. జస్ట్ 1 year లో ఆయన ఇప్పుడు సరే మన కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా. ఒక్క నిమిషం నేను అన్నది ఏంటంటే, మహేంద్ర కర్మనే స్టార్ట్ చేశాడు, కానీ 2025-26 ఇప్పుడు ఈ ఫిబ్రవరి లోపల 6,000 మందిని రిక్రూట్ చేశారు. వాళ్ళకి ఏం అర్హతలు ఉన్నాయండి? వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా మాజీ సల్వాజోడం వాళ్ళు, సరెండర్ అవుతున్న నక్సలైట్లు. మొన్న ఏమన్నారు, తకలపల్లి వాసుదేవరావుతో 250 మంది సరెండర్ అయినప్పుడు మమ్మల్ని డిఆర్జీలోకి రిక్రూట్ చేయకూడదు, ఆ కండిషన్ మీద అయితేనే మేము మీ దగ్గరికి వస్తాం ఆయుధాలు పట్టుకోని అని చెప్పారు. అంటే ఈ డిఆర్జీలకు రిక్రూట్ చేయడానికి మరి గవర్నమెంట్ దగ్గర ఉన్న విధానం ఏంది? వాళ్ళ మీద వాళ్ళనే రెచ్చగొట్టి ఇవాళ కార్యదర్శిని చంపిన దానిలో డిఆర్జీ ఎవరు లేరు, వేరే ఆఫీసర్సే లేరు, అంతా డిఆర్జీ వాళ్ళే. అంటే ఇది కూడా పద్ధతి కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయుధాలు అనేటి ప్రైవేట్ లైసెన్సులు కూడా ఇస్తున్నారు. చాలా సింపుల్ గా మీకు షూటింగ్ వస్తుందని చెప్పేసి ఒక చిన్న సర్టిఫికేట్, ఈ ఫిలిం నగర్ లో సినిమాలకు షూటింగ్ నేర్పే వాళ్ళు ఉంటారు, ఫిలిం నగర్ క్లబ్ లో ఉంటుంది ఆఫీస్, వాళ్ళ దగ్గర పోయి ఒక లైసెన్స్ ఉన్నట్టుగా రాయించుకొని ఎస్పీ గారికో లేకుంటే ఇక్కడ జిల్లాలనైతే కమిషనర్స్ కో అప్లికేషన్ పెడితే ఇమీడియట్ గా లైసెన్స్ ఇస్తున్నారు. ప్రొసీజర్ అది కాదు సార్. మీకు ఖచ్చితంగా మీకు లైఫ్ థ్రెట్ ఉంది, ఎవరు చెప్తే ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వస్తుందండి? లేదు సార్, అది మరి మధ్య రాజ్యాంగ విరుద్ధం. ఎమ్మెల్యే ఫోన్ చేసి పోలీసు తప్పు చేస్తున్నట్టు లెక్క, అది తప్పు చేస్తున్నారు. పోలీసు తప్పు చేయొద్దు అందుకోసం నేను అది కూడా తప్పే అంటున్నా సార్. మీరు ఎవరికైతే థ్రెట్ ఉంటుందో, లైఫ్ థ్రెట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే, అది కూడా ఎక్కడైతే పాత ఎక్స్ఎమ్మెల్యే ఉండి, ఎక్స్ఎంపీ ఉండి, గన్మెన్ విడ్రా చేసుకుని నాకు అవసరం లేదు అనుకున్నా
పేద ఎమ్మెల్యే కూడా ఉన్నారు సార్. వాళ్ళకి అవసరం అయితే లేదా ఇంకేదైనా కారణాల చేత లైఫ్ థ్రెట్ ఉంటే వాళ్ళకి, లేదా ఒక ఆ వ్యవస్థలో ఏదైనా ఆర్థిక అంశాల విషయంలో ఏదైనా నాకు పలానా వాళ్ళు బెదిరిస్తున్నారంటే అటువంటి అనేకమైన అంశాలు పరిగణలో తీసుకుంటారు. పోలీసు వాళ్ళు సాధారణంగా ఇవ్వకూడదు సార్. ఇస్తే పోలీసు తప్పు. మినిస్టర్ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పోలీసు ఇవ్వకూడదు. అదే కదా మరి పోలీసులు ఏ పార్టీ చేతిలో ఉండకూడదు సార్. పోలీసులు స్వతంత్రంగా ఉండాలని కదా, పోలీసు వ్యవస్థను స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి భారత రాజ్యాంగం సార్ అది. కాబట్టి మీరు న్యాయ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ స్వతంత్రంగా పనిచేయాలి. పనిచేసినప్పుడు మీరు నేను గౌరవంగా, సుఖంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా పండుకోగలుగుతాం అనేది నా అభిప్రాయం సార్. అంతే. థ్రెట్ ఉన్న వాళ్లకు గవర్నమెంటే రక్షణ ఇచ్చినప్పుడు ఇంకా ప్రైవేట్ లైసెన్సింగ్ విధానమే పెట్టొద్దు. నేనేమంటాను సార్, గవర్నమెంట్ జంపన్న గారు చెప్పిన ఈ తుపాకుల్లో నాగాలాండ్, నార్త్ ఈస్ట్ తీవ్రవాదులు వాళ్ళ చేతిలో కూడా ఉన్నాయని కూడా ఉద్దేశం కావచ్చు. అది కూడా నార్త్ ఈస్ట్ లో చాలా మంది ఉన్నారు. ఇంకా ఆ తీవ్రవాదుల దగ్గర కూడా ఉండదు సార్. వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు, మావోయిస్టులతో జరపట్లేదు. మురళీ మనోహర్ గారు చెప్తారా దీనికి ఆన్సర్? నార్త్ ఈస్ట్ వాళ్ళతో చర్చలు లేకపోతే మావోయిస్టులతో ఎందుకు చర్చలు ఉండవని? అది ప్రశ్న అది కాదు. పాకిస్తాన్ తో కూడా చర్చలు జరుపుతారు, మావోయిస్టులతో ఎందుకు జరపరు? వీళ్ళు మన వాళ్ళు మంది వాళ్ళు. ఇదంతా ఈ డిబేట్ నరేటివ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల యొక్క మైండ్ ఇది చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగించేవి తప్పితే ప్రభుత్వాలకు విశ్వాసం ఉంటే ఇది పుట్టింది దేని కొరకండి? ఈ సిద్ధాంతం పుట్టింది దేని కొరకు? ఆదివాసీలను కాపాడుకోవడానిక, లేకపోతే భూ ఖనిజాలను కాపాడుకోవడానిక? ఏదేదో పిచ్చి మాటలు అన్ని కూడా. మావిధం పుట్టింది ఎందుకు? ఇది ఒక సిద్ధాంతము. తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం తీసేసుకోవాలి, పాలించాలి, సమాజ నిర్మాణం చేయాలి. అది డైరెక్ట్ చెప్తారా? సమాజ నిర్మాణం కొరకు ప్రజల అభిప్రాయం తీసుకొని ఓట్లు వేసుకొని తీసుకురావాలి కదా? కాదు కదా. కనుక ఇది ఎంత ఎలా ఉంటుందంటే సిద్ధాంతం పేరున ప్రజలు ఎన్మాస్ గా మోసం చేయడం అన్నట్టు ఇది. కనుక ఈ మాటలతో అయ్యేది కాదు. కనుక పాకిస్తాన్ తోనన్నా వాడు బార్డర్ అవతల ఉంటాడు శత్రువు. చాలా ఈజీ మనతో డీల్ చేసుకోవడం. మాట్లాడినా చేయొచ్చు, మాట్లాడకుండా కూడా చేయొచ్చు. లేదు ఈ టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళకేం లాంగ్ టైం గోల్ లేదు. అధికారంలో చేజిక్కించుకొని మేము సమాజము ఆ సమాజం అనేటువంటి ఇవన్నీ ఏం లేవు. తొక్కల కమిట్మెంట్లు వాళ్ళకి ఏం లేవు. కనుక ఇది కమిట్మెంట్ ఉంది, మావోయిస్ట్ పార్టీకి కమిట్మెంట్ ఉంది. కనుక దీర్ఘకాలం పోరాటం చేయాల్సిందే, తుపాకీ వదిలేదే లేదు, రాజ్యాధికారం తీసుకురావాల్సిందే కదా. ముచ్చట పెట్టి 2 మాటలు చెప్పి తుపాకులు ఇప్పుడు అంటే కొద్దిమంది అంటారు రేపు సమస్య వస్తే ఇదివరకు అన్నలకు చెప్పుకునే వాళ్ళ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? మన ఖమ్మం ఇన్సిడెంట్ లాంటి అట్లా ఏమంటారు, ఖమ్మంలో ఇల్లు కూడా కొట్టారు కదా. భరత్జీ నేను ఒక మాట ఇందువల్లే నక్సలిజం పుట్టుకొచ్చింది. ఇట్లా అనే వాళ్ళకి ఏం జెన్జీ ఉద్యమాల కారణంగా ఏ తుపాకీ లేకుండా ప్రభుత్వాలు